సనాతన ధర్మజ్యోతి వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారం. ఈ రోజులలో చాలామంది అడుగుతున్నారు, అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి? అది ఆచరిస్తే నాకేమిటి లాభం? నా అకౌంట్లో ఏమైనా డబ్బులు పడతాయా? నా కష్టాలు తీరుతాయా అని హేళనగా నవ్వుకుంటున్నారు. వినండి మిత్రులారా, సనాతన ధర్మం అంటే ఏదో మూఢనమ్మకం కాదు. 4 పూజలు మనం ఇంటిలో చేసుకునే వ్రతాలు కాదు. ఈ సృష్టి పుట్టక ముందు ఉంది, ఈ సృష్టి అంతమైన తరువాత కూడా ఉండే ఏకైక పరమ సత్యం మన సనాతన ధర్మం. ప్రపంచంలోని సైన్స్ అంతా మోకాళ్ల మీద నిలబడి సెల్యూట్ చేసే ఏకైక జీవన విధానం మన సనాతన ధర్మం. దీన్ని ఆచరిస్తే నీకు కలిగే లాభాలు ఏమిటో తెలిస్తే నీ ఒంటిపై రోమాలు నిక్కబొడుచుకుంటాయి, నీ రక్తం ఉరకలేస్తుంది. అది ఏమిటో ఇప్పుడే మనం చర్చించుకుందాం మిత్రమా. మన ధర్మంలో ప్రతి ఆచారం వెనక సైన్స్ ఉంది. ఉదయాన్నే లేవడం, సూర్య నమస్కారాలు, యోగాసనాలు, ఆయుర్వేద ఆహారం, ఉపవాసాలు అన్నీ నీ రోగనిరోధక శక్తిని ఏ స్థాయికి తీసుకువెళ్తాయో నీకు తెలుసా? నీ బాడీలోని ప్రతి క్షణం రీఛార్జ్ అవుతుంది. మనము హాస్పిటల్స్ చుట్టూ తిరిగే అవసరము మనకు రాదు. ఈ రోజులలో చిన్న సమస్య వస్తేనే డిప్రెషన్లోనికి వెళ్ళిపోతున్నాము. కానీ సనాతన ధర్మంలో ఉన్న ధ్యానం, భగవద్గీత జ్ఞానాన్ని వంట పట్టించుకుంటే నీకు ఎలాంటి పరిష్కారమైన గుండె ధైర్యం వస్తుంది. ఏ కష్టం వచ్చినా ఎదురొడ్డి నిలిచే ఇనుప మనస్తత్వం నీ సొంతమవుతుంది. ధర్మాన్ని ఆచరించే ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఎందుకో తెలుసా? మన ధర్మం నీకు సత్యం, క్రమశిక్షణ, కష్టపడే తత్వం నేర్పుతుంది. ఎక్కడైతే క్రమశిక్షణ ఉంటుందో అక్కడ ఏ వ్యాపారమైనా, ఏ ఉద్యోగమైనా సక్సెస్ అవుతుంది. అడ్డదారులు తొక్కకుండా ధర్మబద్ధంగా సంపాదించిన ఐశ్వర్యం నీ 7 తరాల వరకు నిలిచి ఉంటుంది. ఈ రోజులలో ప్రపంచంలో అశాంతి నెలకొంది. భార్యాభర్తల మధ్య విడాకులు, అన్నదమ్ముల మధ్య గొడవలు, స్నేహితులతో విభేదాలు, చుట్టుపక్కల వారితో గొడవలు ఎక్కువైపోయాయి. కానీ సనాతన ధర్మం నీకు కుటుంబ విలువలను నేర్పుతుంది. తల్లిదండ్రులను దైవంగా భావించడం, భార్యను గౌరవించడం, తోటి వారితో స్నేహంగా ఎలాగా ఉండడం నేర్పుతుంది. ఈ ధర్మాన్ని పాటించే ఇంట్లో ప్రేమానురాగాలు ఎలా ఉంటాయో నేర్పుతుంది. కోర్టు తీర్పులు, గొడవలు అసలే ఉండవు. నువ్వు ఎప్పుడైతే ధర్మంగా బతుకుతావో సమాజం నీకు దాసోహమంటుంది. వీడు తప్పు చెయ్యడు, వీడి మాట శాసనం అనే నమ్మకం జనాలలో వస్తుంది. నువ్వు వెళుతుంటే 10 మంది నిన్ను గౌరవిస్తుంటారు. ఆ రేంజ్ గౌరవాన్ని, కీర్తిని మన సనాతన ధర్మం నీకు అందిస్తుంది. మన గ్రంథాలలో లేని సైన్స్ లేదు. నువ్వు ధర్మాన్ని లోతుగా అధ్యయనం చేస్తే రాబోయే కాలం ఎలా ఉండబోతుందో నీ బుద్ధికి ముందే తెలిసిపోతుంది. ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణ కలిగి నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం విజయం వైపే నడుస్తుంది. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. ఇప్పుడు రెండో వైపు వినండి. ఎవడైతే అహంకారంతో సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తాడో, ఎవడైతే ధర్మాన్ని పాటించకుండా అధర్మ మార్గంలో నడుస్తాడో వాడి జీవితం ఎలా నాశనమవుతుందో తెలుసా? ధర్మాన్ని వ్యతిరేకించే వాడికి ఎంత డబ్బున్నా, ఎన్ని మేడలున్నా వాడి మనస్సుకు ప్రశాంతత ఉండదు. రాత్రిపూట నిద్ర పట్టదు. అనుక్షణం ఏదో తెలియని భయం, ఆందోళన, డిప్రెషన్ వాడిని బతికుండగానే నరకం చూపిస్తాయి. అధర్మంగా సంపాదించిన డబ్బు తేనె పూసిన కత్తి లాంటిది. అది ఉన్నట్టే ఉండి ఒక్కసారిగా ఆవిరైపోతుంది. ధర్మాన్ని కాదని బతికేవాడి ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలబడదు. రోగాలు, కోర్టు కేసులు, అప్పుల పాలై చివరికి వాడి వంశమే నాశనమైపోయే భయంకరమైన పరిస్థితి వస్తుంది. నువ్వు ధర్మాన్ని వదిలేస్తే ప్రకృతి నిన్ను వదిలేస్తుంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను వాడుకొని వదిలేస్తారు. కన్న పిల్లలే నిన్ను అసహించుకుంటారు. చివరి దశలో నీకు నీళ్లు ఇచ్చేవాడు కూడా ఉండరు. ఎందుకంటే ధర్మ ఏవ హతో హంతి.
అంటే నువ్వు ధర్మాన్ని చంపితే ఆ ధర్మమే నిన్ను వెతికి వెతికి మరీ చంపుతుంది. సనాతన ధర్మాన్ని ఎదిరించిన రావణాసురుడు, హిరణ్య కశ్యపుడు మొదలైన రాక్షసులకే పతనం తప్పలేదు. ఇక నువ్వెంత, నేనెంత? మిత్రమా, ఓ మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. ఒక వ్యక్తి మారితే కుటుంబం మారుతుంది, కుటుంబం మారితే సమాజం మారుతుంది, సమాజం అంతా సనాతన ధర్మాన్ని పాటిస్తే ఈ దేశమే కాదు, మొత్తం విశ్వమంతా కళ్యాణప్రదంగా మారుతుంది. మన మహర్షులు స్వార్థంతో ఏనాడు ఆలోచించలేదు. అందుకే లోకా సమస్త సుఖినో భవంతు అన్నారు. విశ్వంలో ఉన్న ప్రతి ప్రాణి బాగుండాలి అని కోరుకునే ఏకైక ధర్మం మన సనాతన ధర్మం. మనం చెట్లను పూజిస్తాం అంటే పర్యావరణాన్ని కాపాడుతున్నాం. మనం నదులను పూజిస్తాం అంటే జల వనరులను గౌరవిస్తున్నాం. ప్రకృతిని ప్రేమిస్తూ సమాజాన్ని కాపాడుకుంటూ మనల్ని మనం రక్షించుకునే ఏకైక అస్త్రం మన సనాతన ధర్మం. ఇంతకన్నా నీ జీవితానికి ఏం కావాలి? ఆరోగ్యం, ఐశ్వర్యం, మనశ్శాంతి, కీర్తి అన్నీ ఇచ్చే మన సనాతన ధర్మాన్ని వదిలేసి ఎక్కడికో పరిగెడుతున్నాం. ఇకనైనా మేల్కొందాం, మన సంస్కృతిని గర్వంగా చాటుదాం. ఈ అద్భుతమైన జ్ఞానాన్ని ప్రపంచానికి పంచడానికే మన సనాతన ధర్మజ్యోతి ఛానల్ పుట్టింది. ఈ వీడియో విన్నాక మీ రక్తంలో వేడి పెరిగితే వెంటనే లైక్ చేయండి. మీ వాట్సాప్ గ్రూపులన్నీ షేర్ అయ్యేలా షేర్ చేయండి. మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై సనాతన ధర్మం.